ప్రధాని అభ్యర్థిగా పివి నరసింహారావు పోటీ చేస్తే నంద్యాల నుంచి ఎన్టీ రామారావు ఏ స్ఫూర్తినైతే ఆనాడు ప్రదర్శించిండో ఆ స్ఫూర్తిని ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు పాలకపక్ష నాయకులు అట్లే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా పార్టీలన్నీ కూడా కలిసి రావాలి. వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు. దానికి కారణం కూడా చెప్పి ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచడానికి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పర్ట్ కమిటీకి సుదర్శన్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డి గెలిపించుకోవాలి. సుదర్శన్ రెడ్డి కనుక ఓడిపోతే లేదా మీరు అందరూ కనుక ఓటు వేయకపోతే ఈ 42% రిజర్వేషన్ అని చెప్పింది ఉత్తమ ముచ్చట, అది కాదు, ముందర పడదు, అవి మనం అనుకున్నది అయితే ఆచరణలోకి రాదు అని చెప్పి చివరికి మన మీదనే నెపం మోపే ప్రయత్నం. ఇది ఎట్లా ఉంటుందంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇలా డైరెక్ట్ గా చేసుకోలేక ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి సరే మీ విధానం ఏందో మీ నిర్ణయాలు ఏంటియో మీరు ఈ దేశం కోసం చేసిన పనులేంటో చెప్పాల్సింది దాన్ని వదిలేసి 42% రిజర్వేషన్ మనకు అందాలంటే ఆల్రెడీ ఆ ఎక్స్పర్ట్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉండడం వల్ల మనం ఇలా బీసీలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. చెప్పేది అక్కడ పెట్టింది ఎవరో కనిపిస్తా ఉంది, అభ్యర్థి పేరేందో తెలుస్తా ఉంది. కానీ బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఆయన గెలిపించుకోవాలని చెప్పి పార్టీల మీద నెపం మోపే ప్రయత్నం రేవంత్ రెడ్డి క్లియర్ గా చేస్తా ఉన్నాడు. చేయకపోతే మీదే తప్పు తప్ప నాదేం తప్పు లేదు, నేను అంతా చెప్పినాక వాళ్ళు చేయలేదు కాబట్టి ఇక అది మీ కర్మ అని చెప్పినట్టుగా మన మీదే మన నెత్తి మీద పెట్టుకునేటట్టుగా చేసేయడమే కాకుండా రేవంత్ రెడ్డికి ఇది బాగా ఎరక.